నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. నేను మాట్లాడేది S9 కన్సల్టింగ్ అనే కంపెనీ నుంచి. ఇది ఈసీఐఎల్ దగ్గర ఉన్న రాంపల్లి, గట్కేసర్ విలేజ్ దగ్గర హైదరాబాద్లో ఉంది. మా కంపెనీ పేరు S9 కన్సల్టింగ్. నా పేరు అశ్విన్ కుమార్. ఈరోజు నేను మీతోటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఎలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ మహిళలకి అండ్ స్వచ్ఛంద సంస్థలకి. వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియో చూడండి, వేరే వాళ్ళ అందరు కూడా షేర్ చేయండి. సో మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం. వీడియోలోకి ఈ ప్రోడక్ట్స్ ఏంటి, ఆయుర్వేద గురించి మీకు అందరికీ తెలిసిందే. మనకి ఎప్పటి నుంచో ఉన్న అనాదిగా వస్తున్న ఆస్తి అని చెప్పొచ్చు. సో మంచి ప్రోడక్ట్స్ గురించి ఈరోజు మాట్లాడదాం. మన ఇంట్లో చాలా మటుకు ఏదైతే ఉత్పత్తులు ప్రోడక్ట్స్ ఉంటాయో, ఈ వస్తువులను మనము ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎక్కడ చేస్తారో మనం చాలా మటుకు పట్టించుకోం, చాలా మటుకు ఇంట్లో. కాకపోతే ఇప్పుడు మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక సోపే ఉండొచ్చు, ఒక షాంపూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం ఎక్కువ దాని వెనకాల చదవము. ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కెమికల్స్ ద్వారా, సింథటిక్ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ద్వారా తయారు చేయబడుతుందండి. అందుకే ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఆర్గానిక్ వే ఆఫ్ లైఫ్కి హెర్బల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాడడంతో మీ చర్మం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ మీరే కాకుండా ఇంకా వేరే మహిళలకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందుకే దయచేసి ఈ వీడియో చూడండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబం ఆరోగ్యంగా పెంచండి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరిది కూడా, ప్లస్ మీకు పక్కన ఉన్న చుట్టూ వాళ్ళందరిది కూడా ఆరోగ్యం పెంచండి, వాళ్ళ మంచి చేయండి. అందుకే ఇది ఒక రిక్వెస్ట్. నేను చూపెట్టబోయే ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే చాలా మటుకు మీకు అన్ని తెలిసినాయి, దాని వాడకం కూడా మీకు తెలుసు. అవన్నీ కూడా తెలుగులో ఉంది, మీకు క్లియర్గా దాని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు చూడొచ్చు. మీకు ఇంకా డీటెయిల్ కావాలా, ఇన్ఫర్మేషన్ పవర్ పాయింట్ కావాలి అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే క్లియర్గా నా కంపెనీ, నా పేరు కే అశ్విన్ కుమార్, S9 కన్సల్టింగ్. నేను చేసేది సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అండి. అంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమే, బయోడేటా ఎలా తయారు చేయాలి, గ్రూప్ డిస్కషన్ ఎట్లా అటెండ్ అవ్వాలి, వాళ్ళ కెరియర్ గురించి ఎట్లా ప్లాన్ చేయాలి, ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తాను, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ వాళ్ళకి. దాని తర్వాత రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, దాని భాగంగానే ఈ వీడియో చేయబడుతుంది. సో చాలా మటుకు స్వచ్ఛంద సంస్థలు ఏదైతే ఉన్నాయో మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది, మీరు ఆరోగ్యవంతులు అవుతారని నా 100% నమ్మకం. ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ గురించి అండ్ మన ఇంట్లో వాడే ప్రోడక్ట్స్, రోజువారీగా ఏదైతే వాడతామో ఆ ప్రోడక్ట్స్ చాలా మీకు ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ దీంట్లో చాలా మటుకు ప్రోడక్ట్స్ మహిళలకు సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ ఇవన్నీ కూడా మహిళలు వాడితే చాలా బాగుంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక. ఈ వీడియో ఒక ఉద్దేశం. RWA సర్వీస్, RW అంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. ఇదే కాకుండా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కి నేను ఏజెంట్ని, నేషనల్ ఇన్సూరెన్స్కి ఏజెంట్ని. దాని తర్వాత ఇవన్నీ ఇన్సూరెన్స్ కూడా ట్రైనింగ్ మీకు కావాలంటే నేను ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఈమెయిల్ నెంబర్, ఫోన్ అన్ని డీటెయిల్స్ ఉంది. 9849194366 నా సెల్ నెంబర్. ఇది వాట్సాప్ నెంబర్ కూడా, మీరు నన్ను సంప్రదించవచ్చు. మీరు ఫస్ట్ ట్రైనింగ్కి రావాలంటే ఇది డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ అంటే IMC, దాని గురించి మీకు చెప్తాను ఇప్పుడు వివరంగా. ఇది ఆయుర్వేద అండ్ ప్రోడక్ట్స్ అనేది IMC అనే కంపెనీ అండి. ఈ IMC అనే కంపెనీది మనం ప్రోడక్ట్స్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే లుధియానా అండ్ హరిద్వార్ నుంచి వస్తుంది. దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్గా తయారు చేయబడింది. ఆర్గానిక్ వే, కెమికల్స్, సింథటిక్ పెస్టిసైడ్స్, అవన్నీ పెస్టిసైడ్స్ అవన్నీ వాడారు. ఆర్గానిక్ వే, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ దీంట్లో వాడాల్సిన ఎట్లా వాడతారు అనేది మీకు అంతా తెలిసిందే, దీంట్లో కొత్తది ఏం లేదు. కాకపోతే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇవి ఉన్నాయా అని చెప్పడమే నాది, అవేర్నెస్ పెంచడం, అంతే, అవగాహన తినడం. దాని తర్వాత ఇది డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ అండి. డైరెక్ట్గా మీరు ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోలేరు. మీరు కొనుక్కోవాలంటే ప్రోడక్ట్స్ నన్ను సంప్రదించండి నా సెల్ నెంబర్ మీద. మీరు వచ్చి ఇక్కడ కొంటే మీరు డైరెక్ట్గా ఫస్ట్ టైం మీరు వచ్చి ఒక ట్రైనింగ్ తీసుకొని, ఓరియంటేషన్ తీసుకొని, మీ సొంత వ్యాపారం అసలు ఏం పెట్టుబడి లేకుండా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు ఆశ్చర్యపోయి అడగచ్చు, పెట్టుబడి లేకుండా ఎట్లా అండి వ్యాపారం స్టార్ట్ చేయడం అంటే, మీరు ఇంట్లో వస్తువులు అయితే కొంటారు కదా, ఒక సబ్బు, ఒక షాంపూ, కుకింగ్ ఆయిల్, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ బదులు మీరు రెగ్యులర్గా ఈ కెమికల్స్ తోటి కల్తీలో తయారు చేయబడ్డ ప్రోడక్ట్స్ బదులు మనం ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తీసుకోవడం, అదే మన పెట్టుబడి. మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటే చాలు, దాంతో మీ పెట్టుబడి స్టార్ట్ అయిపోతుంది. మీరు దీనికి ఏం టార్గెట్స్ ఉండవు, ఏం కమిషన్స్ అట్లా అని కాకుండా మీరు అందరితో, ప్రతి ఒక్కరిని చెప్పండి, నలుగురితో చెప్పడం, మీ చుట్టాలలో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలా మీ పక్కన ఉన్న నేబర్స్ తోటి చెప్పడం,
అరే ఇటు మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనకి యూస్ఫుల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ రేంజ్ ఏమేమి ఉన్నాయి? ఈ ప్రోడక్ట్స్లో మనకు వ్యవసాయానికి చెందిన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, వెటర్నరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ కేటగిరీ. సెకండ్ ఏంటంటే మనకి బేబీ కేర్, చిన్న పిల్లల కోసం ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. దాని తర్వాత మనకి థర్డ్ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి ఫుడ్ ప్రోడక్ట్స్, ఇంట్లో ఆహారం తెలుసు కదా, ధనియా పౌడర్, మసాలా పౌడర్, చాట్ పౌడర్, ఇవే కాకుండా చాలా జామ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఆయుర్వేదిక్గా తయారు చేసినాయి. ఇవన్నీ హిమాలయ నుంచి వస్తున్నాయండి, హరిద్వార్ నుంచి. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్. దాని తర్వాత మనకి హోమ్ కేర్ ప్రోడక్ట్స్, ఇంట్లో వాడే డిటర్జెంట్స్, ఇవన్నిట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. మీరు గిన్నెలు కడుగుతారు, దాంట్లో కూడా కెమికల్ తోటే సంబంధించిన ఇది ఉంటుంది. సో దయచేసి కెమికల్స్ బేస్డ్ ప్రోడక్ట్స్ని మనం పక్కకు పెట్టి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని తెచ్చుకుందాం. అది నేను చెప్పబోయే విషయం. వాడకం ఎలా చేయాలి, ఏం చేయాలి, మీరు నాకంటే ఎక్కువ తెలుసు, మీకు నాకంటే ఎక్కువ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి దాంట్లో ఎలా వాడాలి, ఎట్లా చేయాలని కాదు, ఆ వాడకం ఏంటి ఎట్లా ఉందో అది తెలుగులో ఇక్కడ క్లియర్గా వివరించింది, స్లైడ్లో కూడా మీరు చూడవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను చెప్తానండి. సో మనం వేరే ప్రోడక్ట్స్కి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ ఆయుర్వేదం అంటే ఏంటి, ఎందుకు అనేది ఇక్కడ క్లుప్తంగా ఉంది, క్లియర్గా ఉంది. దీంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయుర్వేద అప్నాయే నిరోగి జీవన్ పాయే, అంటే ఆయుర్వేదాన్ని మనము ఆర్గానిక్ వే ఆఫ్ లైఫ్ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి, ఈ వీడియో అయిన నుంచి కొత్త ప్రోడక్ట్స్ మన ఇంట్లోకి తీసుకొద్దాం. అది కొత్త ప్రోడక్ట్ కూడా అన్ని కూడా ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉండాలి. అందుకే ఆయుర్వేద అప్నాయే నిరోగి జీవన్ పాయే అనేది ఐఎంసీ వాళ్ళ స్లోగన్. చర్మ సంరక్షణ, ఈ ప్రోడక్ట్స్ అన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండి, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, మీకు తెలిసిందే. ఇది యాంటీ ఏజింగ్ క్రీమ్, అలోయి బేస్డ్ యాంటీ ఏజింగ్ క్రీమ్, టోటలీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆర్గానిక్ వే. నేను చాలాసార్లు రిపీట్ చేస్తుంటాను, ఆర్గానిక్ హెర్బల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ అనేది దయచేసి మీరు భరించాలి. కాకపోతే ఇట్స్ ఇంపార్టెంట్, మనకు తెలియాలి, ఎందుకంటే వై యూ షుడ్ యూజ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అనేది ముఖ్య ఉద్దేశం ఈ వీడియోది. దాని తర్వాత అలోయి హెర్బల్ క్రీమ్, దిస్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇవన్నీ కూడా చర్మం సంబంధించిన ప్రోడక్ట్స్ అండి. ఇది కాకుండా ఫెయిర్నెస్ క్రీమ్, చాలా మంది వాడుతుంటారు ఫెయిర్నెస్ క్రీమ్. పర్టికులర్ ఫెయిర్నెస్ అనేది నా పర్సనల్ విషయంలో పెద్దగా ఒప్పుకోను నేను, ఎందుకంటే ఎట్లా ఉన్నా అందంగా ఉంటారు. కాకపోతే చాలా మటుకి మార్కెట్లో ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ కెమికల్ బేస్డ్ ఫెయిర్నెస్ క్రీమ్ మీరు ఇది వాడచ్చు. దాని సన్ స్క్రీన్ లోషన్, ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎండలో తిరగడం చేయడంతో బాగా ఫేస్ బాగా ట్యాన్ అవుతుంది. ఈ సన్ స్క్రీన్ లోషన్ మీకు హెల్ప్ అవుతుంది. నేను చెప్పను అవసరం లేదు, ఇవన్నీ మీకు తెలిసిందే. చార్కోల్ ఫేస్ వాష్, అది బొగ్గుతో తయారు చేయబడింది, అగైన్ హెర్బల్ ప్రాసెస్ దాంతో చేసి మీకు మంచిగా చేస్తారు చార్కోల్ ఫేస్ వాష్. దెన్ కమ్స్ మీకు ఫేస్ వాష్ విత్ హల్దీ అండ్ చందన్, సేమ్ మీకు తెలిసిందే. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా డీటెయిల్స్ ఉంది మొత్తం ప్రెజెంటేషన్ స్లైడ్ మీద. దీని డీటెయిల్ మీకు పీపీటీ కావాలంటే కూడా పంపిస్తాను. ప్రోడక్ట్ ఏది కావాలన్నా మీరు నాకు ఆర్డర్ చేయండి, నా సెల్ నెంబర్ కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది హెర్బల్ ఫేస్ ప్యాక్. ఇక్కడ చెప్పాల్సింది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరే వాడకుండా మీ పక్కన ఉన్న నైబర్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఈ ప్రోడక్ట్స్. ఇవే కాకుండా మీ చుట్టుముట్టు ఎక్కడైతే పక్కన బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ ఉన్నాయో చాలా మటుకి దే ఆర్ వాళ్ళు కెమికల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, వాళ్ళ దగ్గర ఒక మాట చెప్పండి, ఇది హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇది వాడితే మంచిది, వాళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది. వాళ్ళ బిజినెస్ పెరగడంతో సహా మీ బిజినెస్ పెరుగుతుంది, మీరు సొంతంగా వ్యాపారం చేసుకున్నట్టు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చిన్న చిన్న ఏమంటాం విషయాలండి, ఇవన్నీ చాలా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్లో మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థల్లో ఆడవాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. దయచేసి మీరు వినండి, తెలుసుకోండి అండ్ ఇతరులకు షేర్ చేయండి. ఇది ఏంటంటే అలోయి బేసన్ హల్దీ ఫేస్ ప్యాక్, బేసన్తో తయారు చేసింది ఫేస్ ప్యాక్. ఇది అలోయి ఆల్మండ్ క్రీమ్, బాదాంతో చేసిన ఆల్మండ్ క్రీమ్. ఇవన్నీ కూడా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండి. హెర్బల్ అలోయి జెల్, ఇది ఇంకొక స్కిన్ కేర్ ప్రోడక్ట్, జెల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్. దాని తర్వాత ఫేస్ స్క్రబ్ అంటారు, హెర్బల్ ఫేస్ స్క్రబ్. ఇది కూడా దిస్ ఆల్సో కమింగ్ ఫ్రమ్, ఆల్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఐఎంసీ అండి, హరిద్వార్. అండ్ అలోయి బెర్రీ క్రీమ్, దిస్ ఇస్ హిమాలయన్ బెర్రీ క్రీమ్, హిమాలయాస్లో తయారు చేసి ఆ పర్టికులర్ క్రీమ్ తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఇదన్నీ కూడా శుభ్రంగా మీ ముఖాన్ని మొత్తం శుభ్రంగా పెడుతుంది, చాలా హెల్తీగా పెడుతుంది, అది మెయిన్ థింగ్. దాంతో అలే మిస్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్, చెప్పనవసరం లేదు, మీకు తెలిసిందే మాయిశ్చరైజింగ్ లోషన్ మీరు ఎప్పుడు ఏ టైంలో వాడతారు అనేసి.
ఇది లిప్ గ్లో చాలా మటుకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. మీకు తెలిసి చాలా మంది లిప్స్టిక్ అవన్నీ వాడతారు, లిప్ గ్లాస్ అంటారు. సో మీరు ఇక్కడ మీరు ఇప్పటికే చూడొచ్చు, మీరు ఇంట్లో ఏదైతే వస్తువులు వాడుతున్నారో ఒక లిప్స్టిక్, మాస్కారాను, ఐ లైనర్స్ ఇవన్నీ కూడా మీ బాడీకి టచ్ అవుతుందండి. బాడీకి టచ్ అయ్యే ప్రోడక్ట్ కెమికలీ టెస్టెడ్, ఇవన్నీ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ లేకుండా ఆయుర్వేదిక్ బేస్డ్ ప్రోడక్ట్ని మనం తీసుకొస్తున్నాం. అండ్ ఇది జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి. మంచిది, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, మీ చర్మం మంచిగా ఉండాలి, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మంచిగా ఉండాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలనేది మన ఉద్దేశం ఇక్కడ. నెక్స్ట్ రోజ్ వాటర్, అలోయి రోజ్ వాటర్ అండి. దెన్ ఇది ఫేస్ టోనర్ అంటారు. అది నేను చెప్పని అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. అందుకే 2 minutes ఆపుతున్నాను, మీరు డీటెయిల్గా చూడొచ్చు, చదవచ్చు దీని మీద. జస్ట్ నాట్ ఈవెన్ 2 minutes, ఐ విల్ సెట్ జస్ట్ 5 to 10 seconds. దీని డీటెయిల్గా మీరు స్లోగా కూడా చూసుకోవచ్చు. ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ ద స్లైడ్ అండ్ గోయింగ్ టు ద ప్రోడక్ట్ చూపెడుతున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తున్నాను. ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాని గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే చెప్తున్నాను అంతే. దాంతో అలోయ్ గ్లో పౌడర్, సేమ్ ఇంట్లో ఉండే పౌడర్ యూజ్ చేసే కెమికల్ బేస్డ్ పౌడర్ బదులు మీరు ఈ పౌడర్ షిఫ్ట్ చేయొచ్చు. దాని టర్మరిక్ క్రీమ్, నేను చెప్పాల్సిన విషయం లేదు, మీకు అందరికీ తెలిసిందే. టర్మరిక్ క్రీమ్ ఉంది, అలోయి బేస్డ్ టర్మరిక్ క్రీమ్, ఇవన్నీ కూడా. దెన్ అలోయి బేస్డ్ క్యాలమీన్ లోషన్ కూడా ఉంది. వెరీ వెరీ యూస్ఫుల్ అండి, చాలా మంచిది ప్రోడక్ట్ ఇది. దాని తర్వాత క్లెన్జింగ్ మిల్క్ అంటారు, అది పాలతో క్లెన్జింగ్ అది అంటారు కదా, దట్ ఇస్ ద సేమ్ థింగ్, అలోయి క్లెన్జింగ్ మిల్క్. దాని తర్వాత హెర్బల్ అలోయ్ వైప్స్ అంటాం. ఇదేంటంటే మీరు కార్లో కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు, బస్లో కానీ ట్రైన్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇది మీరు పెట్టుకుంటే మీరు ఫేస్ నీట్గా క్లీన్ అవుతుంది. ప్లస్ ఇట్ ఇస్ హెర్బల్ బేస్డ్ completely, nothing to do with chemical or alcohol which is there in that particular chemical products which is available outside బయట ఉన్న ఇదే కాకుండా. దాని తర్వాత ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్, దాంట్లోనే అంత ఉంది, కంప్లీట్లీ ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ అండి ఇప్పుడు మీరు చూసేదంతా కూడా. ఇది కూడా అలోవెరా బాతింగ్ సోప్, సింపుల్ ఇంట్లో యూజ్ చేసే కెమికల్ సోప్ బదులు మన ఈ ఆయుర్వేదిక్ సోప్ తెచ్చుకోవడం బెటర్ అండి. దాని తర్వాత కేసర్ బాతింగ్ సోప్, ఇది అగైన్ ఆయుర్వేదిక్ స్కిన్ టోనర్ లాంటిది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద బాడీ, చాలా మటుకు మన శరీరాన్ని మన చర్మాన్ని కాపాడుతుంది. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి, చార్కోల్ తులసి మరియు కుకుంబర్ సోప్ అంటారు. బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది, మీరు డీటెయిల్గా చూడండి, చదవండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ ఆల్ ద యంగ్ గర్ల్స్ అండ్ వర్కింగ్ ఉమెన్ లేడీస్. దాని తర్వాతనే ముల్తానీ మొట్టి, అలోయి ద్వారా చేసిన ముల్తానీ మొట్టి అండి. దాని తర్వాత అలోయి పంచ బాతింగ్ బార్ అని చెప్తారు, ఆయుర్వేదిక్ స్కిన్ టోనర్ ఇది కూడా. ఇక్కడ చూడండి, ఇది ఎవ్రీ పర్టికులర్ బ్యూటీ పార్లర్ అవైలబుల్ ఉంటుందండి, బట్ వాళ్ళు వాడేది హెర్బలా కాదా చూసుకోండి. అందుకే అలోయి ఫేషియల్ కిట్ అనేది ఇస్తున్నారు పర్టికులర్ మన ఐఎంసీ కంపెనీ వాళ్ళు. కంప్లీట్ దీంట్లో 6 ఫేస్ క్లీనర్, ఫేస్ స్క్రబ్, మసాజ్ క్రీమ్, హెర్బల్ స్కిన్ జెల్, ఫేస్ ప్యాక్, ఫేస్ నికార్ క్రీమ్, ఇవన్నీ కాంబినేషన్ 6 ట్యూబ్స్ ఇస్తున్నారు. ఇది మీరు సొంతంగా వాడుకోవచ్చు, పక్కన ఉన్న బ్యూటీ పార్లర్స్కి చెప్పొచ్చు మీరు కెమికల్స్ వాడకండి, హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడండి అని చెప్తే వాళ్ళకి మంచిది, వాళ్ళ కస్టమర్స్ మంచిది, వాళ్ళ బ్రాండింగ్ కూడా పెరుగుతుందండి. నెక్స్ట్ కమ్స్ మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ, ఆయుర్వేద ప్రోడక్ట్స్. ఈ ఆయుర్వేద ప్రోడక్ట్స్ బేబీ కేర్ ప్రోడక్ట్స్. మన బేబీ కేర్ కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి? దీంట్లో హెర్బల్ బాల్ శక్తి టానిక్, చిన్నపిల్లలకి ఇవ్వడం. దెన్ బేబీ మసాజ్ ఆయిల్, బేబీ ఆయిల్ ఉంటుంది వాళ్ళ పిల్లలకి రాయడం. దాంతో బేబీ హెయిర్ అండ్ బాడీ వాష్, ఇవన్నీ అవైలబుల్ ఉంది. దెన్ అలో బేబీ వైప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలకి ఎప్పుడైతే మనం ఈ డయపర్స్ వాడతామో, డయపర్స్ నుంచి వాళ్ళ చాలా చిన్నపిల్లలకి ర్యాషెస్ వస్తుంది. ఆ ర్యాషెస్ రాకుండా ఆపాలంటే ఈ బేబీ వైప్స్ వాడడం వల్ల వాళ్ళకి ర్యాషెస్ ఆగిపోతుంది. ఎవ్రీథింగ్ హెర్బల్ కాబట్టి వాళ్ళ బాడీ కూడా అంత ఏమంటాం మనం స్మూత్గా అట్లనే ఉంటుంది ఈ బేబీస్కి. సో చిన్న పాపలకి మీరు డెఫినెట్లీ వాడాల్సింది ఏంటంటే ఈ బేబీ వైప్స్ అనమాట. దాని తర్వాత బేబీ టాల్కమ్ పౌడర్, మీరు రెగ్యులర్ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ వాడే వాళ్ళు అలోయి వాడండి, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ మంచిది కదా. దాంతో సేమ్ స్కిన్ సోప్, బేబీ సోప్,
దాని తర్వాత ఇప్పుడు వ్యక్తిగత సంరక్షణ, దట్ ఈస్ యువర్ పర్సనల్ కేర్ అంటాం ఇక్కడ. ఈ పర్సనల్ కేర్లో రోజువారీ ఏమేమి ఉంటాయి ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ మీకు చెప్పేది నేను డీటెయిల్గా చెప్పే అవసరం ఏమి ఉండదు. మీకు బొమ్మ చూపెడతాను, ఒక 2 మాటలు చెప్తాను అంతే. ఇది డెంటల్ క్రీమ్, టూత్ పేస్ట్కి రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, మీరు చూడండి అన్ని కూడా. దాని వెయిట్ ఎంత, క్వాంటిటీ ఎంత ఉంది, ఎంఆర్పి కూడా ఎంత ఉంది, క్లియర్లీ మెన్షన్ అండి. ఎంఆర్పి ఎగ్జాక్ట్లీ కొంచెం పాత రేట్స్ మీద ఉంది, కొత్త రేట్స్ మీకు కావాలంటే నన్ను సంప్రదించండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మళ్ళీ చార్కోల్ బేస్డ్ డెంటల్ క్రీమ్, మళ్ళీ డెంటల్ బ్రష్ కూడా ఉంది. నెక్స్ట్ మీరు ఎక్కువగా వాడేది ఏంటి, మనది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. కేష్విన్ అంటారు దీన్ని, ఐఎంసి వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ఇది. కేష్విన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. అగైన్ ఆల్ ద డీటెయిల్స్ దీంట్లో ఉందండి. దాని తర్వాత కేష్విన్ హెయిర్ కండిషనర్ ఒకటి, దాని హెయిర్ ఐసీ ఆయిల్ అనేది. ఐసీ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది మనకి ఎవరికైనా హెడేక్ ఉన్నా, మైగ్రేన్ ఉన్నా ఇది కొంచెం వాడుకుంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇది ఆమ్లా హెయిర్ ఆయిల్. కేష్విన్ హెయిర్ ఆయిల్, రెగ్యులర్ హెయిర్ ఆయిల్, దెన్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్, మసాజ్ చేసుకోవడానికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటే ఇవన్నిటికీ మసాజ్ ఆయిల్ పనికొస్తుందండి. దాని తర్వాత ఇది ఆర్గానిక్ బ్యూటీ బ్లెండ్స్ అని, ఆర్గానిక్ నోని హెయిర్ కలరింగ్ అండి. అగైన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఇంట్లోనే వాడచ్చు, లేకపోతే బ్యూటీ పార్లర్స్ కూడా మీరు రికమెండ్ చేయొచ్చు. దాంతో హెర్బల్ హెన్నా, కేష్విన్ హెర్బల్ హెన్నా ఫ్రమ్ ఐఎంసి. దాని క్రాక్స్ అవే, ఎవరు కాళ్ళ పగుళ్ళు అవన్నీ ఉంటాయో అవన్నిటి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి క్రాక్స్ అవే అని. ఇక్కడ ఐఎంసి కంపెనీలో బెస్ట్ ఏంటంటే అండి, ఏ ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంకి అవే అనే పర్టికులర్ నేమ్ పెట్టి ప్రోడక్ట్ తయారు చేశారు. అందుకే ఇక్కడ చూడండి, అలోయి వాడుతున్నాము, క్రాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పోగొడుతుంది. అలోయి క్రాక్స్ అవే క్రీమ్, ఇది చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత టాల్కమ్ పౌడర్, డియోడ్రెంట్ స్ప్రే, ఇవన్నీ కూడా ఉన్నాయండి. డియోస్ కూడా మీరు వాడాలనుకుంటే ఇవి కూడా వాడచ్చు. ఇవన్నీ కూడా టోటల్ హెర్బల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. దెన్ కమ్స్ బ్లడ్ ప్యూరిఫైర్. చాలా మటుకు మీకు రక్తం ఇది అనీమియా అట్లా అయినప్పుడు ఈ బ్లడ్ ప్యూరిఫైర్ చాలా హెల్ప్ అవుతుందండి. వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, ఎస్పెషలీ ఫర్ ద గ్రోయింగ్ గర్ల్స్. ఇది నేను చెప్పనవసరం లేదు, శానిటరీ ప్యాడ్స్ మీకు తెలిసిందే. దీని గురించి కొంచెం వివరంగా చదువుకోండి. దీంట్లో అన్ని హెల్తీ ప్రోడక్ట్స్ ఉంటాయి, కెమికల్స్, ఆల్కహాల్ బేస్డ్ ఉండవు, ర్యాషెస్ ఏం క్రియేట్ చేయవు. కాబట్టి ఇది వెరీ 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 యూస్ఫుల్ ప్రోడక్ట్. దయచేసి మీరు డీటెయిల్గా చూడండి, చదవండి, మీరు వాడితే మీకే తెలుస్తుంది దీని బెనిఫిట్స్ ఏంటో. నెక్స్ట్ ఇది ప్యారీ సహేలీ టాబ్లెట్స్ అని ఉందండి. ఇది ఏంటంటే సిరప్ కూడా ఉంది దీంట్లో. సేమ్ థింగ్, అప్పుడు పీరియడ్స్ అప్పుడు, మెన్స్ట్రేషన్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, ఈ గైనిక్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తుందండి. దాంట్లో డీటెయిల్స్ కూడా మొత్తం ఇస్తున్నారు దీంట్లో. ప్యారీ సహేలీ అనే ప్రోడక్ట్స్, ఈ రెండు ప్రీవియస్ శానిటరీ ప్యాడ్స్ ఒకటి, ప్యారీ సహేలీ టాబ్లెట్స్, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు, ఎస్పెషల్లీ ఆరోగ్యపరంగా చూసుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఇవి. నెక్స్ట్ మన ఆహార ఉత్పత్తులు అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ అంటాం. ఫుడ్ ప్రోడక్ట్స్లో ఏమేమి ఉంటాయి మన ఇంట్లో చూద్దాం. ఇది మీరు చూస్తున్నారు కదా, యాంటీ ఆక్సిడెంట్ టీ అండి. మనం రెగ్యులర్గా వాడే టీ పొడి, పొద్దున్న లేగానే టీ తీసుకుంటాం కదా, ఆ టీ బదులు మనం యాంటీ ఆక్సిడెంట్ టీ వాడచ్చు. ఇది హెర్బల్ టీ అనమాట. ఇది కాకుండా నెక్స్ట్ వన్ గ్రీన్ టీ. చాలా మందికి ఇష్టం, చాలా హెల్త్ కాన్షియస్ వాళ్ళకి గ్రీన్ టీ తీసుకుంటారు. హిమాలయన్ బెర్రీ బేస్డ్ గ్రీన్ టీ అండి. డీటెయిల్ వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి, దాన్ని ఎలా తయారు చేయాలో మీకు అందరికీ తెలిసిందే, దీంట్లో కొత్త విషయం ఏం లేదు. ప్యూర్ కాఫీ, ఎవరికైనా కాఫీ ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ కాఫీ. మీరు ఫిల్టర్ కాఫీ లాగా తయారు చేయొచ్చు దీన్ని, చాలా బాగుంటుంది కాఫీ. ఇంకా నేను చెప్పనవసరం లేదు, ఇక వచ్చే రాబోయే ఈ ఆహార పదార్థాలన్నీ కూడా మీకు తెలిసిందే. ధనియా పౌడర్, చనా మసాలా పౌడర్, చాట్ మసాలా పౌడర్, జీరా సబూత్, దాని తర్వాత సేందా నమక్, ఇది ఉప్పుది, దాని తర్వాత పసుపు పొడి, టర్మరిక్ పౌడర్, దాని తర్వాత గరం మసాలా పౌడర్, దాని తర్వాత లాల్ మిర్చి ఎర్రకారం పౌడర్, దాని తర్వాత కిచెన్ కింగ్ అనే ప్రోడక్ట్. ఇది ఐఎంసి స్పెషల్ ప్రోడక్ట్ అండి, దయచేసి మీరు చూడండి డీటెయిల్గా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్డ్ స్మెల్ ఇస్తుంది, బ్యూటిఫుల్ స్మెల్ ఇస్తుంది కిచెన్ కింగ్ పౌడర్ అనేది. ఇది మీరు వంటకాల్లో వాడచ్చు ఇవన్నీ కూడా.
దాని తర్వాత జామ్, రెగ్యులర్గా వాడే జామ్ వల్ల ఈ మిక్స్ బెర్రీ క్రీమ్ జామ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మిక్స్ బెర్రీ జామ్ అనేది చాలా బ్యూటిఫుల్ హెల్తీ ప్రోడక్ట్ ఇది. మా పిల్లలకి బ్రెడ్లో అన్నిట్లో పెట్టి ఇవ్వచ్చు. దాని తర్వాత నేను చెప్పని అవసరం లేదు, మీ అందరి ఇంట్లో ఉండాల్సిందే ఇది, మన అందరి ఇంట్లో ఉంటుంది ఇది. ఇది మీకు తెలుసు కదా, మామిడికాయ పచ్చడి, మ్యాంగో పికిల్, దాని తర్వాత గ్రీన్ చిల్లీ పికిల్, దాని తర్వాత ఇది గ్యాస్ చూరన్ అంటారు, గ్యాస్ అవే అంటారు. ఏదైనా ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఈ చూరన్ తీసుకుంటే చాలా మటుకు హెల్ప్ అవుతుంది. పూర్తిగా తీసేస్తారని చెప్పాను కానీ చాలా మటుకు హెల్ప్ అవుతుంది. దాని తర్వాత హెర్బల్ మిక్స్ వెజ్ సూప్, పిల్లలు రాగానే స్కూల్ నుంచి రాగానే ఇక్కడ రాగానే కొంచెం మినిమం కలిపి ఇవ్వచ్చు. ఇది అంటే వెరీ వెరీ హెల్తీ ఫుడ్ ఇది వాళ్ళకి. దాని తర్వాత బాదాం ఖీర్, దాని తర్వాత కేసర్ ఫలూదా, కుల్ఫీ ఫలూదా, కుల్ఫీ టైప్ ఇవ్వాలంటే ఇది కూడా ఇవ్వచ్చు, కేసర్ కలిపిన ఉంటుంది ఇది. మళ్ళీ టొమాటో కెచప్ పెద్ద చెప్పని అవసరం లేదు, మీకు తెలిసిందే. దాని తర్వాత ఆమ్లా క్యాండీ ఆల్సో చాలా యూస్ఫుల్ అండి, మంచిగా క్యాండీస్ లాగా మీరు వాడచ్చు ఇది. దాని తర్వాత చింతపండు చేసిన ఖజూర్ చట్నీ, టామరిన్ ఖజూర్ చట్నీ. దాని తర్వాత హెర్బల్ హనీ ఓట్స్, ఇవన్నీ కూడా ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా హెర్బల్ ప్రొడక్ట్స్. దాని హెర్బల్ జీరా అజ్వైన్, ఒకటి హెర్బల్ చాకో చిప్స్, ఇవన్నీ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్స్ టైం పెద్దలు కూడా తింటారు. ఇది పెట్టడంతో మంచి ప్రోడక్ట్, మనకి హెల్తీ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ ఇది, రైసీన్ అండి, రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసు కదా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేయాల్సింది ఏంటంటే, మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి చాలా మటుకు ఆయిల్ ప్రొడక్ట్స్ ఇది ఎక్స్పోర్ట్ కావు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడంలో క్వాలిటీ టెస్టింగ్ చాలా హై ఉంటుందండి. అండ్ అక్కడ చాలా మటుకు ఇండియన్ ప్రోడక్ట్స్ కెమికల్ అయితే ఏదైతే తయారు చేస్తారో, ఈ పొల్యూటెడ్ ప్రోడక్ట్స్ ఆయిల్స్ ఉంటాయి, చాలా మటుకు ఎక్స్పోర్ట్ కావు. మీరు మనకు కొన్ని ఆయిల్స్ దీంట్లో మనకి మాక్సిమం దిస్ ఇస్ అన్ ఎక్స్పోర్ట్ బేస్డ్ ఆయిల్ అండి. అండ్ ఎక్స్పోర్ట్ బేస్డ్ ఆయిల్ మీకు రీజనబుల్ రేట్లో దొరుకుతుంది. మీకు 1 లీటర్ ఎంత, 5 లీటర్స్ ఎంత. అందుకే మీరు ఇది ఎక్స్పోర్ట్ బేస్డ్ ఆయిల్ అండి, వెరీ వెరీ హెల్తీ ప్రోడక్ట్. అండ్ మీకు తెలిసిందే కదా, ఎక్స్పోర్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు, నాకు అన్ని క్వాలిటీ చెక్స్కి పాస్ అయిన ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు ఆరోగ్యం మరియు పోషకాహారం అనేసి చెప్తున్నాం. దీంట్లో ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, శ్రీ తులసి, దీంట్లో 5 రకాల తులసితో కలిగిన ప్రోడక్ట్ అండి. ఇది దగ్గు, జ్వరం, దేనికైనా, బాడీ పెయిన్స్, ఇవన్నిటికీ కూడా చాలా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్స్. ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ అన్ని కూడా హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అంటాం. ఇది చూద్దాం ఏమేమున్నాయో. హల్దీ, మళ్ళీ చాలా మటుకు మనకు జ్వరము కానీ ఏదైనా వచ్చినప్పుడు, చాలా మటుకు కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఏం చేశారంటే పాలల్లో కొంచెం పసుపు కలుపుకొని తాగారు. సో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది మీకు. దాంతో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండేవారికి అలోయి డైజెస్ట్ ఒకటి. దాంతో అలోవెరా జ్యూసెస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ చిల్డ్రన్ అండ్ సీనియర్ సిటిజన్స్. దాని తర్వాత గోమూత్రం, హెర్బల్ గోమూత్ర అనే ప్రోడక్ట్స్, ఇది అందరికీ తెలిసిందే. ఈ ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు వాడకపోయినా ఏం ప్రాబ్లం లేదు, బట్ వాడితే మంచిది. హెర్బల్ గోమూత్ర అనేది చాలా యూస్ఫుల్, మంచి ప్రోడక్ట్ ఇది. దాని తర్వాత హిమాలయన్ బెర్రీ జామ్, ఇదనమాట జ్యూస్, ఇది హిమాలయన్ బెర్రీ జ్యూస్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్. మీరు డీటెయిల్గా చూడండి, చాలా డీటెయిల్గా రాశారు దీని గురించి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా వివరించి రాశారండి కంపెనీ వాళ్ళు. దాని ప్రోడక్ట్ ఏంటి, దాన్ని ఎట్లా వాడాలి, ఏం చేయాలి అనేది కూడా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇది చూడండి, షుగర్ అవి టాబ్లెట్, డయాబెటీస్ వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ టాబ్లెట్స్ చాలా హెల్ప్ అవుతుంది. సిరప్ కూడా ఉంది, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం రీప్లేస్ కెమికల్ ప్రోడక్ట్స్ ద్వారా మనకు హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, దాని బదులు ఈ పర్టికులర్ ఆయుర్వేదిక్ వాడితే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత సైడర్ వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్ ఇది. దాని తర్వాత ఫీవర్ గివర్, జ్వరం గిరం ఏది వచ్చినా అన్నిటికీ వెరీ సింపుల్ అండి, హర్బల్ ఫీవర్ గార్డ్ టాబ్లెట్స్ అండ్ సిరప్ అలా తయారు చేశారు కంపెనీ వాళ్ళు. సింపుల్గా ఉండాలా, డైరెక్ట్గా ఉండాలా, అందరికి అర్థం అవ్వాలా. అందుకే మీరు చూసారు కదా, మొత్తం కూడా తెలుగులో కూడా ఉంది ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గడపను ముట్టాలి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, అదే మా లక్ష్యం, అదే మన లక్ష్యం కావాలి. మన ఇద్దరు లక్ష్యం, ఎవరైతే వీడియో చూస్తున్నారో మన లక్ష్యం కూడా అదే కావాలి. ప్రతి ఇంటికి మనం ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇచ్చి వాళ్ళు వాడే కెమికల్ ప్రోడక్ట్స్ బయటపడేసి, పడకపోయినా ఫేజ్ అవుట్ చేసేయాలి. ఏది కూడా మనం కష్టపడి కొన్నారు, డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి ఇంకా ఆరోగ్యం పాడు చేయకుండా దాని పక్కన స్లోగా ఫేజ్ అవుట్ చేసేసేయాలండి. దాని తర్వాత ఇది ఇన్ఫెక్ట్ ఆయిల్ అనేది సేమ్ సిరప్ టాబ్లెట్, దగ్గు జ్వరాలకి అవన్నిటికీ ఇస్తారనమాట.
దాని తర్వాత యూరినాన్ టాబ్లెట్, ఎవరికైతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయో దానికి పర్టికులర్ టాబ్లెట్స్ అండ్ సిరప్ కూడా ఉంది. దాంట్లో ప్రతి డీటెయిల్డ్గా ఉన్నది. మీ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళొచ్చు, సంప్రదించవచ్చు, ఆయనకు చెప్పొచ్చు మీకు ప్రాబ్లం ఏముందో, మేము ఇది వాడుతున్నామని ఈ పర్టికులర్ స్లైడ్, ఈ ప్రెజెంటేషన్ పేపర్ కూడా చూపెట్టచ్చు. చూపెడితే డెఫినెట్లీ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. దీంట్లో తీయడానికి ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఏది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. దాని తర్వాత పైల్స్ అవే టాబ్లెట్స్, ఎవరికైతే పైల్స్ ప్రాబ్లమ్ అవన్నీ ఉంటుందో, పైల్స్ అవే ప్రాబ్లమ్, హెమరాయిడ్స్ అవన్నీ అంటారు కదా, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం నుంచి పోవాలంటే ఈ టాబ్లెట్స్ కానీ ఈ క్రీమ్ వేసుకుంటే చాలా యూస్ఫుల్. దాని తర్వాత పెయిన్ అవే టాబ్లెట్స్, ఎక్కడైనా మీకు చాలా ఎక్కడైనా విపరీతమైన నొప్పి అవన్నీ ఉంటే కూడా ఈ పెయిన్స్ అవే జెల్, ఆయిల్ ఉందండి, టాబ్లెట్ ఉంది, క్రీమ్ ఉంది, 3 రకాలు ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. దాని తర్వాత ఇది దోమల నివారణ క్రీమ్స్, ఏం మాస్కిటో రిపెలెంట్ క్రీమ్ అంటాం. దోమలు ఎక్కువ ఉన్న దగ్గర మీరు వేరే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ రాసుకునే బదులు ఇది రాసుకోవడం బెటర్. దాని తర్వాత ఐ డ్రాప్స్ అండి, ఎస్పెషల్లీ కంప్యూటర్ స్క్రీన్ మీద చూడడము, మొబైల్ స్క్రీన్ మీద ఎక్కువసేపు చూడడం వల్ల ఐకి స్ట్రెయిన్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఐటీ కంపెనీ, ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఎవరో వర్కింగ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అండి. నాన్ స్టాప్ కంప్యూటర్ మానిటర్ మీద ఆల్మోస్ట్ వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అదే పని మీద ఉంటారు. ప్లస్ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా, ఇంట్లో వచ్చినాక కూడా మొబైల్ ఫోన్, ల్యాప్టాప్స్ మళ్ళీ వాడుతుంటారు. కాబట్టి ఎక్స్పోజర్ టు దిస్ పర్టికులర్ ల్యాప్టాప్ ఆర్ యువర్ కంప్యూటర్ స్క్రీన్స్ని కాపాడడానికి ఈ క్రీమ్స్ అండి, డ్రాప్స్. దాని తర్వాత లోహవతి టాబ్లెట్స్ అని ఉందండి, ఇది ఆల్సో ఫర్ ఐరన్ టాబ్లెట్స్. దాని తర్వాత మైండ్ బోల్డ్ టాబ్లెట్స్, ఇది మైండ్ స్ట్రెస్ ఫ్రీ అవన్నీ కావడానికి కూడా ఈ టాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి. స్ట్రెస్ అవే, చాలా మటుకు ఎవరైతే చాలా హెక్టిక్ బిజినెసెస్లో పనిచేస్తారో, వ్యాపారం చేస్తుంటారో, చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా హై ప్రెషర్ లైఫ్ స్టైల్లో ఉంటారో, వాళ్ళకి స్ట్రెస్ తీసేయడానికి టాబ్లెట్స్ హెల్ప్ అవుతుందండి. ప్రతి ఒక్క టాబ్లెట్ కూడా కొంచెం అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి, కొన్నిటికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భోజనం తర్వాత కొంచెం నీటిలో కలుపుకొని తాగడం అలా ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్యాట్ అవే టాబ్లెట్స్. చాలా మంది ఏంటంటే నేను చాలా దుబ్బగా అయిపోయినా, సన్నగా ఎట్లా అవ్వాలి అంటే షార్ట్ కట్ మెథడ్లో ఎవరు సన్నగా కారండి. అదే మీరు చాలా మటుకు జిమ్స్ కూడా వెళ్తారు, జిమ్స్కి వెళ్ళి విపరీతంగా 3 రోజులు ఎక్సర్సైజ్ చేస్తారు, మళ్ళీ ఇంకా 4 రోజులపై ఇంట్లో పడుకుంటారు. అట్లా కూడా కాదు, దేనికైనా కానీ పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ ఏదైనా ఫ్యాట్ వదులుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా దాంట్లో సైడ్ షార్ట్ కట్ మెథడ్స్ ఏమి ఉండవండి. దాని బదులు మంచి ఆయుర్వేదిక్ ఫ్యాట్ అవే టాబ్లెట్స్ వాడితే మంచిది. కాకపోతే మీ ట్రైనర్ ఎవరు ఉంటారో ఫిజికల్ ట్రైనర్తో కూడా మాట్లాడండి, చూపెట్టండి కంటెంట్ ఏంటో. ఈ కంటెంట్ మీకు దీంట్లో తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది, మీకు ఎట్లా కావాలంటే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో నేను మీకు అందియగలుగుతాను. మీరు వెబ్సైట్ వెళ్తే కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మరి 2 హెల్త్ క్యాప్సూల్స్, ఇవన్నీ కూడా మంచి బాడీలో ఎనర్జీ నింపుతున్న క్యాప్సూల్స్ ఇవన్నీ. దాంతో డైలీ డయట్ టాబ్లెట్స్ ఇవన్నీ. దాని తర్వాత కాల్షియం డి టాబ్లెట్స్, రెగ్యులర్గా పెద్ద చెప్పని అవసరం లేదు. నీమ్, ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది నీమ్ ప్యూర్ టాబ్లెట్స్ అనేది, ఏదైనా నీమ్ బేస్డ్ ప్రోడక్ట్, మనకు అందరికీ మన ముత్తాతల నుంచి వచ్చే హెల్త్ ప్రోడక్ట్ ఇదే, నీమ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్సే మనకి. దాని తర్వాత ఇది ఇసాబ్గోల్ అంటాము, ట్రిఫాల్ టాబ్లెట్. విత్ ఇసాబ్గోల్ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ కానీ ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత హెర్బల్ హ్యాండ్ శానిటైజర్స్, ఎక్కడైనా మీరు కెమికల్ కానీ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడకండి, ప్లీజ్ యూస్ దిస్ హెర్బల్ హ్యాండ్ శానిటైజర్స్. దాని తర్వాత బామ్, మన బయట దొరికే బామ్స్ కన్నా ఇది హెర్బల్ బామ్ బెటర్ అండి, యూస్ఫుల్ చాలా. దాని తర్వాత ఇది అక్యుప్రెషర్ ప్యాడ్స్ అంటారు. ఈ ప్యాడ్స్ మీరు చెప్పుల్లో, షూస్లో, జోడులలో వేసుకొని మీరు వాకింగ్ చేస్తే కూడా ఫీట్ మసిల్స్, ఫీట్ కింద నుంచి మనకి ఏదైతే బాడీ మొత్తంకి వెళ్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ చెప్పులలో వేసుకోవడం, షూస్లో వేసుకొని నడుస్తూ కూడా జస్ట్ మీరు డైలీ ఒక 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ నడిచిన నార్మల్ ఆకారంలో షూస్ వేసుకొని వాడినా కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ సేమ్ థింగ్ అండి. ఫుడ్ ప్యాచ్ ఏంటి, డీటెయిల్ ఏంటి, దాన్ని ఎలా వాడకం అవన్నీ కూడా దీంట్లో డీటెయిల్గా చెప్పారు. దాంతో శ్రీ తులసి లాసెంజెస్, ఈ శ్రీ తులసి లాసెంజెస్ చిన్నగా చెప్పాలంటే, మీ ఇంట్లో ఎవరికైనా సిగరెట్, గుట్కాలు ఎక్కువ అలవాటు ఉంటే స్లోగా వాళ్ళకి తిన్న తర్వాత ఇది వేసుకుంటే మంచిది, వాసన రాదని చెప్పండి. స్లోగా ఇది వాడకం వల్ల వాళ్ళకి సిగరెట్లు, గుట్కాలు మానడం కూడా స్టార్ట్ అవుతుంది. అది హెల్ప్ అవుతుంది శ్రీ తులసి లాసెంజెస్ తోటి. దాంతో ఫ్లాక్స్ సీడ్స్, ఎస్పెషల్లీ ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి ఫ్లాక్స్ సీడ్స్ అనేది వాడతారు. దాని తర్వాత మన హోమ్ కేర్ ప్రోడక్ట్స్, దీంట్లో నేను పెద్దగా వివరించాల్సిన అవసరం ఏం లేదు, ఇది మీకు తెలిసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా. బ్రైట్ బార్, అలోయి బ్రైట్ బార్ అనేది ఉంది, మీరు వాడొచ్చు. ఇది కంప్లీట్లీ బట్టలు
కోసం. దాని తర్వాత ఈ బట్టల కోసం డిటర్జెంట్ పౌడర్స్, ఎకో బ్రైట్ అండ్ ఎకో లైట్ అనే 2 రకాలు ఉంది. మీరు క్లియర్ క్లోత్స్, నార్మల్ క్లోత్స్కి ఎలా వాడతారు, వేరే క్లోత్స్కి ఎలా వాడతారు, కాటన్ క్లోత్స్కి, అవన్నీ కూడా క్లియర్గా ఉంది. దాని తర్వాత మన ఇంట్లో వాడే ఫ్యాబ్రిక్ గోల్డ్ అనే ఫ్యాబ్రిక్స్కి, దెన్ ఆటోమొబైల్స్, మీ కార్ వెహికల్స్కి, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్స్కి కడగడానికి ఆటో వాష్ అనేది మనకు వస్తుంది. దాని తర్వాత డిష్ వాషింగ్, డిష్ గోల్డ్ అని ఉంది. దాంతో బాత్రూమ్ క్లీనర్, ఫ్లోర్ గోల్డ్, ఫ్లోర్ వాడడానికి కోసం కూడా అది కూడా ఉన్నది. దాంతో మీ క్లీనర్, గ్లాస్ క్లీనర్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత లంచ్ బాక్స్, పిల్లలకి కానీ మీ హస్బెండ్ ఎవరికైనా మీరే కట్టుకోవాలంటే మంచి లంచ్ బాక్స్ విత్ మల్టీ యూటిలిటీ కంటైనర్స్ ఉన్నాయండి. ఇది కాకుండా వీఆర్ కమింగ్ టు ద అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. అగ్రికల్చర్లో మనకి వ్యవసాయంకి ఏమేమి ప్రొడక్ట్స్, దీన్ని మనం హెర్బల్ అగ్రో గ్రోత్ బూస్టర్, ప్లాంట్స్లో అన్నిట్లో ఎక్కడ వేయాలో అక్కడ మనం వేస్తే కొంచెం వంటకం ఫాస్ట్గా అవుతుంది. మరి అన్ని కూడా ఆర్గానిక్, ఇవన్నీ కూడా చాలా మటుకు ప్రోడక్ట్ సేంద్రియ ఎరువుల ద్వారా ఇవన్నీ కూడా తయారు చేసినాయి కాబట్టి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్స్. మనం ఎప్పుడైతే మన ఫామ్ హౌస్లో కానీ మనం ఎక్కడైతే పంటలు పండిస్తున్నామో అక్కడ ఈ హెర్బల్ అగ్రో గ్రోత్ బూస్టర్ అనేది మీరు వాడి చూడండి, ఒక ప్రోడక్ట్ తీసుకొని చూడండి, మీకు తెలుస్తుంది, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. నేను పెద్ద చెప్పనవసరం లేదు, మీరు అందరు ఎక్స్పర్ట్, మీకు అందరికి తెలుసు, మీ కుటుంబం అంతా వ్యవసాయం చేసే ఉంటారు అందరూ. సో ఎక్కడో ఒక దగ్గర మీ ఫామ్ హౌస్ ఉండొచ్చు, మీ కిచెన్ గార్డెన్స్ ఉండొచ్చు, అక్కడ అన్ని కూడా ఇది మీరు వాడచ్చు. ఇది దాని తర్వాత ఇది సేమ్ థింగ్ యాక్టివేటర్ అంటారు. దీంట్లో ఏంటి స్ప్రే లాగా స్ప్రే చేయొచ్చు, అది యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ కూడా మన ప్లాంట్స్ అవన్నీ కూడా కాపాడుకోవడానికి. అలోబీటా ఇది ఏంటంటే మన పశువులకి పౌష్టిక ఆహారం లెక్క అది ఇస్తాం. హెర్బల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, చాలా సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు దీనికి. అదే మన కంపెనీ వారు చెప్తున్నారు, ఐఎంసీ కంపెనీ వారు, ఇది హెర్బల్ ప్రోడక్ట్స్ టోటలీ. దిస్ థింగ్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హరిద్వార్, ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ యూనిట్ ఆఫ్ కంపెనీస్ అట్ లుధియానా అండి. సో ఇవన్నిటి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇది డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ. హెర్బల్ అలో వైకల్ ఇవన్నీ కూడా ఎక్కడ వాడతారు, ఇవన్నీ కూడా మన అగ్రికల్చర్ వెటర్నరీ దాంట్లో మనం ఇవన్నీ ప్రోడక్ట్స్ వాడతామండి. సో ఇది బేసిక్. ఇవన్నీ ప్రైస్ కూడా మీకు డీటెయిల్గా ఇచ్చాను, ఈ ప్రైస్ కూడా అంతా డీటెయిల్గా. నేను చెప్పిన ప్రోడక్ట్స్ చాలా తక్కువ మీకు చెప్పింది, కాకపోతే మీకు అన్ని అవగాహన రావాలని చెప్పాను, అందుకే మీకు ప్రైస్ లిస్ట్ కూడా క్లియర్గా ఇచ్చాను. యూనిట్, ఎంఆర్పి ఇచ్చాను. ఈ డిపి, బీపీ అని మీరు మర్చిపోండి. ఎన్ని ఎంత గ్రామ్ మీరు కంపేర్ చేసి చూడండి, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలాగ ఉన్నాయి అనేది మీకు తెలిసిపోతుంది. ఆఫ్టర్ మెయిల్స్కి ఇవన్నీ ప్రైస్ లిస్ట్, కంప్లీట్ ప్రైస్ లిస్ట్ ఉన్నాయి. సేమ్ ఒక్కొక్క ప్రోడక్ట్ వైస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఒక్కొక్క దానికి దాని క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ దేర్ అండి. మీకు ఎవరికైతే పీపీటీ కావాలో నేను పంపించగలుగుతాను, మీరు చూసుకోవచ్చు అన్ని ప్రోడక్ట్స్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూసుకోండి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఈమెయిల్ ఐడి ఇచ్చారు ఇక్కడ, info@imcbusiness.com అని, దాన్ని కూడా మీరు ఈమెయిల్ రాయొచ్చు. ఇది మన హెడ్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటే విషయం ఏంటంటే అందరికీ, నా పేరు అగైన్ కే అశ్విన్ కుమార్. మనం ఈరోజు తెలుసుకోవాల్సిన ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకున్నాము. మన ఇంట్లో ఎందుకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాడాలి అన్నది మీరు తెలుసుకున్నాము. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ వీడియో ఎవరికైనా మహిళలకి అండ్ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే మహిళలందరూ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మీరు సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయడానికి కూడా, మీ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతే కొంటున్నారో ఈ వచ్చే నెల నుంచి మీరు ఏదైతే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కొంటారో అది కొనకుండా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కొనండి. ఇవన్నీ కాకుండా మీరు సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే జీరో పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. మీ ఇంట్లో కొన్న ప్రోడక్ట్స్ వల్ల ఇది కొంటేనే మీ పెట్టుబడి. మీరు ప్రోడక్ట్స్ వాడకం స్టార్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవన్నీ కావాలంటే మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది ఒకసారి. దాని తర్వాత నేను ఈ పర్టికులర్ స్వచ్ఛంద సంస్థకు వచ్చి ట్రైనింగ్ ఇస్తాను. మీరు మీరు ఇంట్లో కూర్చొని స్టార్ట్ చేసుకునే బిజినెస్ అండి ఇది, అందుకే మీరు స్టార్ట్ చేసి పెట్టండి. అదే ఇదొక రిక్వెస్ట్. సో ధన్యవాదాలు, జై హింద్.